అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ జగమంత కుటుంబం. రచన ఎస్ ఘటికాచలరావు గారు. ఏరా, ఇంకా ఎన్నాళ్ళు ఇలా పెళ్ళొద్దంటూ కాలయాపన చేస్తావు? నీ తోటి వాళ్ళంతా పెళ్ళై పిల్లలకు తండ్రులు కూడా అయ్యారు. కొద్దిగా అసహనం ధ్వనించింది జగన్నాథం గొంతులో. చూద్దాంలే నాన్న, ఇంకొన్నాళ్ళు పోని, నిరాసక్తిగా బదులిచ్చాడు భరద్వాజ. అదేమిట్రా, నీకు ఇప్పుడే 30 ఏళ్ళు దగ్గర పడ్డాయి, ఇంకా ఎన్నాళ్ళు ఆగాలి? లోపల నుంచి తల్లొచ్చి అందుకుంది. చిరాకుగా ఇద్దరు వంక చూశాడు భరద్వాజ. ఆ రోజు ఆదివారం, తారీఖు మే 15. టీవీలో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అంటూ ఎవరో వక్త ఓదరగొట్టేస్తున్నాడు. కుటుంబం, దాని నిర్మాణం, సమాజానికి దాని ఆవశ్యకత గురించి ఉపన్యాసాన్ని అనర్గళంగా దంచేస్తున్నాడు. మాది ఉమ్మడి కుటుంబం. మా ఇంట్లో మేము మొత్తం 4 అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం. ఇప్పటికీ అందరం కలిసే ఉంటాం. నాకు 4 పిల్లలు. వాళ్ళు కూడా ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్ళలేదు. ఇచ్చిపుచ్చుకోవటం, పట్టు విడుపులు, ప్రేమానురాగాలు అలవడాలంటే అలాంటి వాతావరణం ముందుగా ఇంట్లో ఉండాలి. అలాంటి వాతావరణానికి పునాది వేసేదే కుటుంబం. అతని వాగ్ధాటి ఆగటం లేదు. అది చూసిన జగన్నాథానికి కొండంత బలం వచ్చినట్టయింది. చూడరా, అది కుటుంబం అంటే. వయసులో పెళ్లి చేసుకుంటే వయసు మళ్ళాక మనల్ని చూసుకునేందుకు ఒక ఆసరా ఉంటుంది అన్నాడు. భరద్వాజకు చిరాకెక్కువైంది. ఊరికి అలాంటి నిర్ణయాలకు వచ్చేయకండి నాన్న. ఎంతమంది పిల్లలు తమ పేరెంట్స్ను వృద్ధాశ్రమంలో వదిలిపెట్టట్లేదు? ఆ పెద్దవాళ్లకు ఫ్యామిలీ విలువల గురించి తెలియవా? పిల్లలకు అవన్నీ నేర్పకుండానే ఉంటారా? అంతా వారి వారి తలరాత అంతే. దేనికైనా మనసే కారణం. మనసు మంచిదైతే ప్రపంచం అంతా మన కుటుంబమే. వసుదైక కుటుంబం అంటే అదే కదా. అతని వాదన సరిగ్గానే ఉన్నా మనస్సు ఎందుకు అంగీకరించడం లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్, ఓ ఔన్స్ అవసరమే. అది గమనించిన హైమవతి, ఏమండి, ముందుగా మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఏదైనా సంబంధం కుదిరాక వాడికి చెప్పి ఒప్పించడం పెద్ద కష్టం కాదు. అంత దూరం వచ్చాక వాడు కూడా కాదనే ఛాన్సే ఉండదు కదా అంది. ఇదేదో బాగానే అనిపించింది జగన్నాథానికి. అలా తమ ప్రయత్నాలు ప్రారంభించి ఏడాది గడిచాక భరద్వాజ పెళ్ళి జరిగింది. కోడలు పిల్ల ఒద్దికగా, అణకువగా, ఎన్ని రకాలుగా వర్ణించవచ్చో అన్ని రకాలుగాను ఆ దంపతులకు తెగ నచ్చేసింది. పెళ్ళయ్యాక ఏడాదికో 2 ఏళ్లకో బాబునో పాపనో ఎత్తుకోగలమన్న నమ్మకం కలిగింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆశలు సన్నగిల్లసాగాయి. పిల్లల విషయంలో ఇద్దరి ఆలోచన ఒకటేగా ఉంది. ఈ కాలం పిల్లలకు సంసారం, కుటుంబం గురించి అవగాహన కలిగించడం ఎలా అన్న విషయం అర్థం కాలేదు. 3 నెలల తర్వాత భరద్వాజకు చెన్నైలో వేరే ఉద్యోగం దొరికింది. ఏడాదికి దాదాపు 15 లక్షల జీతం. కంటికి ఎదురుగా ఉన్నప్పుడే అంతంత మాత్రంగా ఉండే వాళ్ళ ప్రవర్తన, సంప్రదాయాల పట్ల వాళ్ళు వ్యవహరించే తీరు కనుమరుగైతే ఎలా ఉంటుందో అన్న బెంగ మరింతగా చింతాక్రాంతుల్ని చేసింది ఆ దంపతులని. ఒరే అబ్బాయి, మనకంటూ ఓ కుటుంబం, దాన్ని వృద్ధి చేసుకోవటంలోనే మన వంశ ఔన్నత్యం ఉంటుందిరా. సంబంధ బాంధవ్యాలను తేలిగ్గా తీసి పారేయొద్దు. మీ అమ్మ ఆరోగ్యరీత్యా నీకు మరో 2-3 తమ్ముళ్ళో చెల్లెళ్ళో లేకపోయారు, కానీ లేకుంటే మనిల్లు కూడా 10 మందితో కళకళలాడుతూ ఉండేదే. కాబట్టి కేవలం ఒక బిడ్డతో ఆపేయకు. 2 ఉండని. చిన్న వయసులో ఆడుకునేందుకైనా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు అన్నాడు, మరేమనాలో తెలియలేక. భరద్వాజ అసలు ఇప్పుడు ఆ ఉద్దేశంలోనే లేడు. ముందుగా ఒక సొంత ఇల్లు కావాలి. ప్రస్తుతం జీతం పెరిగింది. నెలవారీ ఖర్చులు మరి కాస్త తగ్గించుకుంటే సొంతింటి కల త్వరలోనే తీరుతుంది. మరుసటి వారం భరద్వాజ పట్నం బయలుదేరాడు సతీ సమేతంగా. ఇక అదొక చిన్న కాలనీ. ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని గేటెడ్ కమ్యూనిటీ అని కూడా అంటారట. మొత్తంగా 15 అంతస్తుల మేడలు, 5 అంతస్తుల మేడలు, ఒక్కొక్క భవంతిలో ఒక్కొక్క అంతస్తులో 4 ఫ్లాట్లు. మొత్తం ఆ ప్రదేశంలో సుమారు 200 కుటుంబాలు ఉండగలవు. ఏబిసిడి అంటూ మొత్తం 10 బిల్డింగులకు అక్షరాలు ఇచ్చేశారు. అక్కడున్న చాలామందికి అవి సొంత ఫ్లాట్లే. అది భరద్వాజకు కంపెనీ తరపున కేటాయించిన ఫ్లాట్. అతను ఉండేది బి భవంతిలో. గ్రౌండ్ ఫ్లోర్, నడవాకు కుడివైపు 2వ ఇల్లు, B12. 2 పడగ్గదుల ఇల్లు. ఇద్దరికే కాబట్టి విశాలంగానే అనిపించింది. హాలు, బెడ్రూమ్లు కాస్త పెద్దవిగానే ఉన్నాయి. వంటగది కూడా విశాలంగా ఉంది. ఆ కాంపౌండ్లోనే కమ్యూనిటీ హాలు, పార్కు, వాకింగ్ ట్రాక్, ప్లే ఏరియా అంటూ సకల వసతులు ఉన్నాయి.
సాయంత్రం అయితే పిల్లలంతా గోలగోలగా అరుస్తూ ఆడుకుంటారు. ఉదయం సాయంత్రం పెద్దవాళ్ళంతా ఖాళీ బాట మీదకి వచ్చేస్తారు. అక్కడున్న 10 బిల్డింగులు కలిపి 3 వీధులున్నాయి. 6 బయల ప్రదేశం ఎక్కువగానే ఉంది. రోడ్డుకి 2 వైపులా చెట్లు ఏ కాలంలో నాటారో కానీ అవి సుమారుగానే పెరిగాయి. మొత్తం వాతావరణం అంతా ప్రతినిత్యం పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. భరద్వాజ దంపతులు ఆ వాతావరణానికి ఎంతో ముగ్ధులయ్యారు. ఏమండి, మనం ఇక్కడే ఓ ఫ్లాట్ కొనేసుకుందామా అని అడిగింది సంహిత. ఆమె వంక తదేకంగా చూశాడు. ఇక్కడ ఏవీ ఖాళీ ఉన్నట్టు అనిపించడం లేదు, ఉన్న రేటు బాగా ఎక్కువగా ఉంటుంది, చూద్దాం అన్నాడు సాలోచనగా. సాయంత్రం పూట వాకింగ్కి వెళ్తే ఎవరో ఒకరు హాయ్ బ్రదర్ అనో, హలో అంకుల్ అనో, ఏం బాబు బాగున్నావా అనో, అన్నయ్య అనో, తమ్ముడు అనో, మామయ్య అనో, బాబాయ్ అనో పలకరిస్తారు. ఆ సాంప్రదాయం కొత్తగా అనిపించింది. అతనికి బాగా ఆశ్చర్యం వేసింది. క్రమంగా అతనికి అలవాటైపోయింది. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ బస్ దిగి వస్తుండగానే హఠాత్తుగా కాలనీలో కలకలం. ఏమైందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ మెల్లగా తమ ఫ్లాట్ వైపు కదిలాడు. బ్లడ్ బ్యాంక్ అంకుల్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి తీసుకెళ్లారన్నాడు 12 ఏళ్ల ఎదురింటి సచిన్. అతను ఎవరో తెలియలేదు భరద్వాజకి. ఆ మాటను అక్కడే ఉన్న సచిన్ తండ్రిని అడిగాడు. G24లో ఉంటారు రాఘవయ్య గారని అన్నాడు అతను. అంటే ఆయన బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారా అడిగాడు భరద్వాజ. 2 క్షణాలు ఏగాదిగా చూసి బళ్ళున్న నవ్వేశాడు అతను. అదేం లేదండి, ఆయన ఇప్పటివరకు సుమారు 100 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. మన కాలనీలోనే చాలామందిని ఆదుకున్నాడు ఆయన. అందుకే అందరం ఆయన అలా పిలుస్తాం. ఆయన ఒక్కరే కాదు, ఇంకా అలాంటి సెలబ్రిటీలు బాగానే ఉన్నారు ఇక్కడ. సినిమా స్టంట్ మాస్టరు మహీంద్ర, ప్రముఖ కథా రచయిత నరసింహమూర్తి, గాయకుడు శరత్, చెస్ గ్రాండ్ మాస్టర్ గోకుల్, క్రికెటర్ సందీప్, ఇంకా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం నేను హాస్పిటల్కి వెళ్తున్నాను రాఘవయ్య గారిని చూసేందుకు. మీరు వస్తారా అని అడిగాడు సచిన్ తండ్రి సుందర్. అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాడు. ఇంటికి వెళ్ళి సంహితతో చెప్పి వెళ్దామా అంటూ కొద్ది క్షణాలు ఆలోచించి మళ్ళీ పదండి వస్తున్నాను అంటూ అడుగులు వెనక్కి వేశాడు. ఫోన్ చేసి సంహితకు విషయం చెప్పేశాడు భరద్వాజ. సుందర్ బైక్ మీద ఇద్దరు వాయు వేగంతో హాస్పిటల్కి చేరుకున్నారు. అప్పటికే ఆయన ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్లారని చెప్పారు. యాక్సిడెంట్ వల్ల కాలికి ఫ్రాక్చర్ అయిందని ఆపరేషన్ చేస్తున్నారని చెప్పారు. అప్పుడే నర్సు హడావిడిగా బయటకు వచ్చింది. రాఘవయ్య గారి తాలూకా ఎవరండి అంటూ అక్కడే నిలబడిన 4-5 అడుగురు ముందుకేశారు. ఆయనకి బ్లడ్ అవసరం. ప్రస్తుతం O పాజిటివ్ ఇక్కడ స్టాక్ లేదు. 2 యూనిట్లకు ఒకటే ఉంది. మీలో ఎవరైనా డోనర్స్ ఉన్నారా అంది. మరుక్షణమే అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని అడుగులు వెనక్కి వేశారు. అప్పుడే భరద్వాజ అడుగు ముందుకేసి సిస్టర్ నేను O పాజిటివ్ అన్నాడు. అక్కడున్న అందరూ అతని వంక చూశారు. వాళ్ళ చూపుల్లో ఆరాధనా భావం కనిపించింది. అతన్ని తనతో తీసుకురావడం మంచి పని అయిందన్న భావన సుందర్ కళ్ళల్లో కనిపించింది. వెంటనే నర్సు భరద్వాజను లోనికి తీసుకెళ్ళింది. సుమారు అరగంట గడిచాక భరద్వాజ నీరసంగా బయటకు వచ్చాడు. అక్కడున్న అందరూ అతన్ని అభినందించారు. భరద్వాజకు జరిగిందంతా కలలో అనిపించసాగింది. అతను ఎవరో తానెవరో అయినా ఆ క్షణంలో అలా ఎందుకు అనిపించిందో ఏమీ అర్థం కాలేదు. ఆ క్షణంలో తన చుట్టూ ఉన్న మనుషులందరూ తన వాళ్లే అనిపించింది. బహుశా అందుకే తను అలా ప్రవర్తించాడేమో. తండ్రి చెప్పిన మాటలు అర్థం కాసాగాయి. గడిచిన 25 ఏళ్ల జీవితంలో ఏ రోజు రక్తదానం గురించి ఆలోచించలేదు. అలాంటిది ఇవాళ అలా ఎందుకు అనిపించిందో అర్థం కాల. ఒక వ్యక్తిని కాపాడుతున్నాననే తృప్తి మాత్రం కలిగింది. ఆ భావన మనసులో ఉద్భవించడానికి కారణం ఏమిటి? కాలనీలో చేరిన దగ్గర నుంచి ప్రతిరోజు తనను పలకరించేవాళ్ళు ఏదో ఒక బంధుత్వాన్ని ఆపాదించి పిలవటం ఒక కారణం కావచ్చునా? కుటుంబం పెద్దదిగా ఉండాలని నాన్న పదే పదే చెప్పటం వెనక ఉన్న కారణం ఇదేనా? బంధుత్వంతో ఉమ్మడి కుటుంబంలో ఒకరికొకరు సాయపడటం సహజం. అది అలవాటైతే సమాజానికి కూడా సాయపడచ్చనే అర్థంలో నాన్న అలా అన్నారా? ఆలోచనల్లోనే ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఆసుపత్రికి వెళ్ళిన విషయం ముందే తెలిసిన నీరసంగా తిరిగి వచ్చిన భర్త వంక ఆందోళనగా చూసింది సంహిత. కంగారు పడకమ్మా, మీ వారి వాళ్ళు గొప్ప పని చేశారు. రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడారు. ఎవరూ ఊహించలేదు. మా అందరికీ చాలా సంతోషం కలిగింది అంటూ స్వాంతన వచనాలు పలికాడు సుందర్. 2 రోజులయ్యాక రాఘవయ్యను డిశ్చార్జ్ చేశారు. నెల తిరక్క ముందే యథాప్రకారం తన సమాజ సేవా కార్యక్రమమైన రక్తదానానికి సిద్ధమయ్యాడు రాఘవయ్య. ఇక ఆ రోజు ఆదివారం సాయంత్రం అలా షికారుకి వెళ్ళిన భరద్వాజ దంపతులకు అక్కడ పార్కులో ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. అందులో ఒక చోట యువ దంపతులు తమ ఏడాది పాపను ఆడిస్తున్నారు. పాప ముద్దుగా బొద్దుగా చాలా అందంగా చలాకీగా ఉంది. బుడి నడకలతో ఆ ప్రదేశం అంతా పరిగెత్తుతూ ఉంది. ఆ పాపను చూడగానే భరద్వాజ దంపతులిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.
ఇద్దరి మనసులోనూ ఒకే సమయంలో ఒకే కోరిక. అలాంటి పాప మన ఇంట్లోనూ ఉంటే బాగుంటుంది. పరాయి వాళ్ళ పాపని ఎంతసేపని ఆడించగలం అన్న భావనే ఆ చూపుల్లో. ఆ సమయంలో అతనికి తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. వాళ్ళు చెప్పిన దాంట్లో అనేక భావాలు ఇమిడి ఉన్నాయన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తన మనసులోని కోరికకు కార్యరూపం కల్పించారు. ఫలితంగా మరుసటి ఏడాది బాబు పుట్టాడు. జగన్నాథం దంపతులకు మొత్తానికి వంశాంకురం కలిగింది అని కొండంత తృప్తి. గడిచిన ఏడాది కాలంలో భరద్వాజ కాలనీలో అందరితోనూ సాన్నిహిత్యం బాగా పెరిగింది. తనతో మెలిగే వాళ్లలో కొంతమందికి పరస్పర వైరం లాంటి అయిష్టం ఉండటం వల్ల అతని ముందు పలకరించుకున్నా విడిగా మాత్రం ఎడమొహం పెడమొహంగా ఉండటం గ్రహించాడు భరద్వాజ. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని తండ్రి చెప్పిన సామెతను అనునిత్యం పాటించే భరద్వాజకు ఆ కాలనీలో అందరూ మంచివారుగానే కనిపించేవారు. ఆ ఒక్క అలవాటు వల్లే భరద్వాజ ఏ ప్రత్యేక అర్హతలు లేకున్నా వీఐపీగా చలామణి అవసాగాడు. బాబుకి ఏడాది వయసు వచ్చింది. తాము కోరుకున్నట్టుగానే బుడిబుడి నడకలతో ముద్దులొలికే మాటలతో అలరిస్తున్నాడు బాబు. కుటుంబ సమేతంగా అప్పుడప్పుడు తమ ఊరికి వెళ్ళొస్తూ ఉండేవాడు భరద్వాజ. వెళ్ళినప్పుడల్లా తమ పూర్వీకుల కుటుంబాల గురించి తండ్రి చెప్పటం ఇతను వినటం ఆనవాయితీగా మారింది. పరోక్షంగా అతనికి మరో సంతానాన్ని కనమని చెప్పటం ఏది. తండ్రి మనసులోని కోరిక భరద్వాజగా అర్థమైంది. ఉమ్మడి కుటుంబాల్లో మనిషి సహాయానికి మాట సహాయానికి డోకా ఉండదు, కానీ ఆర్థికపరమైన కారణాల వల్లే సాధారణంగా కలతలు పెచ్చుమీరుతాయన్న విషయం జగన్నాథానికి అప్పటి వరకు అవగాహనకు రాని విషయం. ఊరికి బయలుదేరే ముందు భరద్వాజ తండ్రితో అన్నాడు, నాన్న, ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటో నాకు బాగానే అర్థమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ నియంత్రణ అన్నది చాలా ముఖ్యం. ఇద్దరు పిల్లలు ఉండటం వల్ల సోదరతత్వం అలవడుతుందన్న భావన కూడా మంచిదే, కానీ దానికోసం తొందరపడమని చెప్పడంలో లాజిక్ లేదు. ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి. కుటుంబం అంటే ఏమిటో నేను అర్థం చేసుకున్నాను. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. ట్యాక్సీ ఎక్కే ముందు, ఇప్పటికీ 2 ఏళ్ళు అయింది, ఒక్కసారి కూడా మీరు చెన్నైకి రాలేదు. వచ్చే వారం తప్పకుండా రావాలి. మీరు రాకుంటే నేనే వచ్చి తీసుకెళ్తానంటూ కారెక్కాడు. ఇక సాయంత్రం 5 గంటలకి కుటుంబ సమేతంగా పార్కు వైపుకి నడిచాడు భరద్వాజ. అతని తల్లిదండ్రులు క్రితం రోజే వచ్చారు. జగన్నాథ దంపతులు మనవాడిని ఎత్తుకుని అక్కడున్న జారుడు బల్ల వద్దకు వెళ్ళి వాడిని అక్కడ ఆడించసాగారు. భరద్వాజ సంహిత అక్కడున్నటువంటి కాలి బాటలో నడక ప్రారంభించారు. మొత్తంగా 10 చుట్లు వేస్తే 2 కిలోమీటర్లు నడిచినంత దూరం అవుతుంది. అలా 10 రౌండ్లు ముగించి కూర్చున్నారు ఇద్దరు. అప్పుడే జగన్నాథం దంపతులు వచ్చి పక్కనే కూర్చున్నారు. హలో బ్రదర్, పేరెంట్సా అంటూ పలకరించాడు G22లోని ప్రకాశన్. అవునన్నట్టుగా తల ఊపాడు భరద్వాజ. నమస్తే బాబాయ్ అంటూ జగన్నాథానికి చేతులు జోడించి తన వాకింగ్ కొనసాగించాడు ప్రకాశన్. బాబాయ్, సెకండ్ సెమ్ రిజల్ట్స్ వచ్చాయి, 9 GPA అన్నాడు C32లోని రోహిత్. నైస్, కీప్ ఇట్ అప్, యువర్ హెల్ప్ మేడ్ ఇట్ పాసిబుల్, ఉంటాను అని జాగింగ్ కొనసాగించాడు రోహిత్. అప్పుడప్పుడు సందేహాలు అడుగుతూ ఉంటాడు తన సబ్జెక్ట్లో. అంకుల్ రేపు నన్ను చూసేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్నారట. నాన్న మీతో చెప్పమన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు అంది. D14లోని శ్రావణి. తనకి ఈ మధ్యన ఇన్ఫోసిస్లో ఉద్యోగం దొరికింది. కంగ్రాట్స్, నాన్నకైనా హ్యాపీ, నీకు మాత్రం లేదా? సిగ్గుపడి పారిపోయింది శ్రావణి. అన్నయ్య, ఎల్లుండి LNTలో ఇంటర్వ్యూ, రేపు ఒకసారి కలుస్తాను, ఏమైనా టిప్స్ ఇవ్వగలవా అన్నాడు శశాంక్. అతను E14లో ఉంటాడు. ఎక్సలెంట్, దానికే నువ్వెప్పుడైనా రావచ్చు. మరో నిమిషంలో 70 ఏళ్ల శంకర్ అన్న అక్కడికి వచ్చారు. అబ్బాయి, నా IT రిటర్న్స్ కాస్ట్ చూసి పెట్టగలవా? వెబ్సైట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అర్థం కావట్లేదు అన్నాడు. అతను H42లో ఉంటాడు. అలాగే తాతయ్య అన్నాడు భరద్వాజ. లెక్కలు నేర్చి ఇంకా ఎవరు? అమ్మా నాన్న నమస్కారం అండి, రత్నం లాంటి అబ్బాయిని కన్నారు, ఒక్కడు 1000 మందికి సమానం, పొగడతలు కాదు నిజం అన్నాడు ఆ పెద్ద ఆయన. జగన్నాథం కొడుకు వంక విప్పారిన నేత్రాలతో చూడసాగాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి బంధుత్వాన్ని ఆపాదించుకుని భరద్వాజను పిలవటం అతనికి చాలా వింతగా, కొత్తగా, ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. అదే సమయంలో భరద్వాజ తండ్రి వైపు చూశాడు. ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటి నాన్న? అందరూ ఒక్కచోట కలిసికట్టుగా ఉండటమే కదా. ఆ లెక్కన ప్రస్తుతం నాదెంత పెద్ద కుటుంబమో చూసావా? రక్త సంబంధం ఉన్నంత మాత్రాన బంధాలు బలంగా ఉంటాయా? రక్త సంబంధం లేకున్నా బంధాలు బలంగా ఉంటే అదే ఉమ్మడి కుటుంబం అనుకుంటాను. నేను ఇక్కడ ఒకరికి రక్తదానం చేశాను, ఆ తర్వాత ఆయన ఇక్కడున్న చాలామందికి దానం చేశారు, కాబట్టి నా రక్తం ఇక్కడున్న అందరిలోనూ ఉన్నట్టేగా. ఆ లెక్కని ఇప్పుడు నేను వీళ్ళందరికీ రక్త సంబంధీకుణ్ణి.
ఇక్కడున్న కుటుంబాల్లో కనీసం సగం కుటుంబాలు నావే. అలా ఇప్పుడు నాది జగమంత కుటుంబం, అందరూ అనే వసుదైక కుటుంబం. ఏమంటారు అన్నాడు భరద్వాజ. జగన్నాథం కళ్ళు చెమర్చాయి. ఏమంటాను, నాకు అందనంత ఎత్తుకి ఎదిగావురా. నువ్వు అన్నది నిజమే. పరోపకారార్థమిదం శరీరం అన్నట్టు బంధాలు బలంగా ఉండాలంటే కేవలం రక్త సంబంధాలే కానక్కర్లా. నా ప్రయత్నం లేకుండా ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన అంటే మనస్సు అనే పదంలోని మొదటి రెండక్షరాలే కదా. ఆ మనసే అన్ని బంధాలకు మూలం. అదే మనల్ని నడిపిస్తుంది. వెరీ గుడ్, నాకిప్పుడు నిశ్చింతగా ఉంది అన్నాడు జగన్నాథం ఆనందోద్వేగంతో కంపిస్తున్న స్వరంతో కొడుకు వంక గర్వంగా చూస్తూ. అదండి మరి కథ. ఆ ఫ్లాట్లలో చేరి అక్కడి నుంచి ఆయన అన్ని పనుల్లో అందరికీ సాయం చేయటం, ఇదంతా నాదే అని ఫీల్ అవ్వటం, జగదేక కుటుంబం అని చెప్పననటం, ఇలాగా అందరితో కలుపుగోలుగా వెళ్ళటం, అందరికీ బాధలు లేకుండా చూడటం అనేది చాలా గొప్ప విషయం. అది అందరికీ సాధ్యం కాదు అలా చేయటం. ఎవరికి వాళ్ళు స్వార్థపూరిత ఆలోచనలతో డబ్బు ఉంటే చాలు మేము తలుపులు కూడా తీయమన్నంత కాన్సెప్ట్లో పనిచేస్తూ ఉంటారు చాలామంది. అలా కాకుండా ఆయనకి ఏమున్నా ఏమి లేకపోయినా అందరితో కలగలుపుగా ఉండి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటూ ముందుకెళ్ళాడు. అదే కదా భగవంతుడు చెప్పిన నీతి. అదే ఆయన పాటిస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.